మీకు మోహన్ బాబు ఫ్యామిలీతో మంచి రిలేషన్ ఉందంట కదా? ఉంది. ఆ! అంటే మా గురువుగారు స్నేహలత మురళి గారు. ఆ! సో, అమ్మ త్రూ మాకు సార్‌తో బానే పరిచయం ఉంది. ఓకే. విష్ణు అనే వాళ్ళతో బానే హ్మ్. మాట్లాడతాం. అండ్ స్మిత అమ్మతో గూడా, స్మిత మేడంతో గూడా కొంచెం పరిచయం. అంటే అమ్మ త్రూ డైరెక్ట్ నేను కాదు. అచ్చచ్చా! స్నేహలత మురళి గారని మన గిడుగు రామ్మూర్తి వారి మునిమనవరాలు. ఓహ్! సో, ఇప్పుడైతే ఏవైతే పెళ్లి ప్రోగ్రామ్‌లో ఆర్కెస్ట్రా ఇవన్నీ మనం ఏవైతే చేస్తున్నామో, ఆ! ఒకప్పుడు మొదలుపెట్టిందే తను. ఓకే. ఒక పెళ్లిలో ఇలా ఇంత సందడి చెయ్యొచ్చు. ఆ! ఇన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. లైక్ హల్దీ ఫంక్షన్ గానివ్వండి, రిసెప్షన్ గానివ్వండి, ఆ! పూల బంతుల ఆట గానివ్వండి, హ్మ్. తర్వాత మాలల మార్పిడి గానివ్వండి, హ్మ్. అప్పగింతలు కానివ్వండి, ఇవన్నీ ఒకానొక టైంలో ఉండేటివి. తర్వాత అవి అసలు టోటల్లీ అవును. అవును. మర్చిపోయారు. అవును. మళ్ళీ మా గురువుగారి నుంచే అది మొదలైంది. మా ఓకే. స్నేహలత అమ్మ త్రూనే అది స్టార్ట్ చేసిందే మా అమ్మగారు. ఆ! సో, ఆల్మోస్ట్ అమ్మ చెయ్యని ఫంక్షన్స్ లేవు. అమ్మ తిరగని దేశాలు ఊరు లేవు. ఓకే. అలా చేశారు. మా ఓకే. గురువుగారు తను. ఓహ్! సో, అంటే మోహన్ బాబు వాళ్ళ ఇంట్లో ఏం జేశారు? అంటే మంచు అక్క పెళ్లి అయింది. ఆ! అండ్ మనోజ్ అన్న పెళ్లి గూడా అయింది. ఆ! అండ్ సార్‌ది బర్త్‌డే ఉన్నా, ఇంకేదన్నా సెలబ్రేట్ ఉన్నా మేము సర్ప్రైజ్ ఇచ్చేవాళ్ళం. అంటే అన్నయ్య వాళ్ళ త్రూనే మేము ఓకే. ఓకే. వెళ్ళేవాళ్ళము. ఆ! అక్కడికి మా ప్రోగ్రామ్ ఉందనే విషయము సార్ వాళ్ళకి కూడా తెలిసుండేది కాదు. ఆ! అండ్ మోహన్ బాబు సార్ వాళ్ళ మేడం ఉన్నారు గదా! ఆ! అమ్మాయి అయితే నన్ను చాలా బాగా దగ్గర తీసుకుంటది. ఆ! ఆ! బాగా ప్రేమగా పలకరించడం, మాట్లాడడం హ్మ్. చేస్తారు. హ్మ్.